బండి భగీరథ్ తిరిగి జైలుకు తరలింపు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో పోలీసుల చర్యలు. ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం చెర్లపల్లి జైలుకు తరలింపు. కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక మధ్యంతర బెయిల్ గడువు ముగిసినట్టు పోలీసుల వెల్లడి. మానవత పరిగణనలోకి విద్యార్థిని పరీక్షల కోసం బెయిల్ ఇచ్చిన కోర్టు. పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు తర్వాత చెర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఎన్ని రోజులు మళ్ళీ జైలుకి తరలించిల్లు. నిన్న ఏడున్నది గోల్డ్ మ్యాన్ సూర్య కూడా అరెస్ట్ అయిండు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు తిరిగి చెర్లపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్ధరాత్రి ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపారు. పరీక్షల కోసం తాత్కాలిక బెయిల్. ఇంజనీరింగ్ పరీక్షలు రాయాల్సి ఉండడంతో బండి భగీరథ్ కోర్టును ఆశ్రయించగా మానవత దృక్పథంతో కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 20న బెయిల్ మంజూరైన తర్వాత అతడు పరీక్షలు పూర్తి చేశాడు. బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు. బెయిల్ గడువు ముగిసిన వెంటనే మేడ్చల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య చెర్లపల్లి జైలుకు తరలించారు. కేసు వివరాలు: 17 ఏళ్ల బాలికపై మోసం, మానసిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు, బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మే 16న పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు చెర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతుంది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు తెలిపారు. విద్యా అవసరాల కోసం మాత్రమే తాత్కాలిక బెయిల్ ఇచ్చినట్లు, సాధారణ న్యాయ ప్రక్రియ ప్రకారం విచారణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రొఫైల్ కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా తదుపరి విచారణపై అందరి దృష్టి పడింది. మొత్తం మీద బండి భగీరథ్ను మళ్ళీ తిరిగి చెర్లపల్లి జైలుకు పంపించిన నేపథ్యం మాత్రం ఉంది. నాకు ఇక్కడ పోరడు ఉన్నాడా స్టేషన్ గన్పూర్ దగ్గర, వంశీ అనే పోరడు ఉన్నాడు. తాటికాయల వంశీ ఏదో పేరు ఉంటుందండి, పోరని పేరు. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనకు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. వాడికి పెళ్లి పెట్టాకులు ఏం కాలే. చిన్న మైనర్ అమ్మాయిలను 10th క్లాస్ ఇంటర్మీడియట్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళతో సెక్సువల్గా పాల్గొని ఒక్కొక్క అమ్మాయిని యూజ్ చేసుకుంటూ పోతున్నాడు. వాడిపైన ఇక నేనే ఫోక్సో కేసు పెట్టాలి. ఒక 3-4 అమ్మాయిలను ట్రాప్ చేసిండాడు. తల్లిదండ్రులు మానసిక వేదనతో కుమిలిపోతున్నారు.